ఫ్రెండ్స్, ఇక్కడ కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నేను ఇక్కడ ఒకటి పెట్టాను కదా, లాంగ్ స్వాప్ అని చెప్పేసి. ఇది ఒకసారి టచ్ చేస్తే వ్యాలెట్ కనెక్ట్ చేయమని అడుగుతుంది. సో కనెక్ట్ వ్యాలెట్ అనండి. మెటామాస్క్ని కనెక్ట్ చేద్దాం. మెటామాస్క్ని కనెక్ట్ చేయడానికి ముందు మెటామాస్క్లో కోర్ బ్లాక్ చైన్ నెట్వర్క్ సెలెక్ట్ చేసుకొని ఉండాలి. కనెక్ట్ మెటామాస్క్, కనెక్ట్, కనెక్టెడ్ అండ్ యాక్టివ్ అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ కనెక్ట్ అవ్వటం వల్ల ఇక్కడ వ్యాలెట్లో ఒకసారి చూడండి. వ్యాలెట్లో కోరు 0.4 ఉంది, 0.4. ఇప్పుడు రండి, ఇక్కడికి బ్రౌజర్లోకి రండి. ఇక్కడ చూడండి, కోర్ 0.4 అంటే కనెక్ట్ అయింది అనమాట. అక్కడ ఉన్నది ఇక్కడ కనెక్ట్ అయింది. సో ఇక్కడ ఓఈఎక్స్ కోము పంప్ అనే కాయిన్ ఉంది కదా, ఈ పంప్ అనే కాయిన్ ఈ 0.4 కోర్తో ఒక 75% కొంటే ఎన్ని వస్తున్నాయి చూడండి, 5,18,00,000 కాయిన్స్ వస్తున్నాయి. ఇది 75తో ఇక్కడ మనము 4,6 ఉంది కదా, మనకి 368 అంటే మనకు 468 ఉంది. 0.1 వదిలేసి 368తో స్వాప్ చేస్తే 5,54,96,000 కాయిన్స్ వస్తున్నాయి. స్వాప్ చేద్దాం. యాక్సెప్ట్. పంప్ అనే కాయిన్ మనము, ఎందుకంటే ఇది పైసల్లో ఉంది కదా, అనా పైసలు నయా పైసల్లో ఉంది. మీరు ఒక కోర్ కాయిన్ 2 కోర్ కాయిన్లు కూడా ఇన్వెస్ట్ చేసి బై చేసుకోవచ్చు. మినిమం 568. ఇక్కడ ఫీజు ఏమో 0.001 అవుతుంది అన్నమాట. ఓకే, స్వాప్ కన్ఫర్మ్. ఒక 2 కోరు 3 కోరు యాడ్ పంప్ వ్యాలెట్కి పంప్ అనే కాయిన్ మనం మన యొక్క నెట్వర్క్లో యాడ్ చేసుకుందాం. యాడ్ పంప్ అనాలి. oops, something went wrong. What happened? Add token successfully imported. ఇప్పుడు చూద్దాం, పంప్ యాడ్ అయింది. సో ఇప్పుడు దీని బ్యాలెన్స్ కూడా మనము ఈ 0.4 అలాగే ఉంది కదా, స్వాప్ అవ్వలేదా? స్వాప్ అవ్వకపోతే మరొకసారి ట్రై చేయాలి. క్లోజ్. 0.4 అలాగే ఉంది కదా. అంటే అక్కడ ముందే యాడ్ అయి ఉండాలేమో కాయిన్. యాక్సెప్ట్ స్వాప్.
కన్ఫాము యాడ్, ఇది ఇందాకే యాడ్ అయింది. ట్రాన్సాక్షన్ రిసిట్ ఇప్పుడు అయినట్టుంది. ట్రాన్సాక్షన్ ఎస్ అయింది. ఇగో కంపెనీ కాయిన్ ఇప్పుడు 5,15,17,000 కాయిన్స్ వచ్చినాయి. సో మీరు కూడా ఇలా ట్రై చేయండి. థ్యాంక్ యూ.